మనం చూస్తూనే ఉన్నాం, కొన్నాళ్లుగా బంగారం ధరలు ఎలా ఆకాశాన్నంటాయో అద్భుతమైన పనితీరు కనబరిచింది. కానీ ఇప్పుడు మార్కెట్లో ఒక కొత్త అంచనా ఒక రకమైన సంచలనం సృష్టిస్తోంది. అదేంటంటే ఈ పెరుగుదలంతా ఒక్కసారిగా కుప్పకూలిపోవచ్చట. అవును, నిపుణులు ఇదే హెచ్చరిస్తున్నారు. అసలు ఈ అంచనా వెనుక కదేంటి, కారణాలేంటి? పదండి ఈ విషయం గురించి వివరంగా తెలుసుకుందాం. సో ఇక్కడ మనం అడగబోయే అసలైన ప్రశ్న ఇదే: బంగారం ధర నిజంగా ఇంత దారుణంగా పడిపోతుందా? అంటే ఏకంగా 40% క్రాష్ అయ్యే అవకాశం ఉందా? ఈ పతనం ఎంత తీవ్రంగా ఉండొచ్చో ఒక్కసారి ఈ నంబరు చూడండి. జనవరి 2026లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా ₹1,77,900 రికార్డు స్థాయికి చేరింది. అయితే 2027 నాటికి నిపుణుల అంచనా ప్రకారం అదే 10 గ్రాముల బంగారం కేవలం ₹90,000కు పడిపోవచ్చట. అంటే దాదాపు 50% పతనమన్నమాట. ఊహించుకోండి ఇది మార్కెట్ను ఎంతలా కుదిపేస్తుందో. ఇంత పెద్ద అంచనా వెనుకున్న అసలు కారణం ఏమయ్యుంటుంది? ఆశ్చర్యకరంగా ఇదంతా ఒకే ఒక్క వార్త మీద ఆధారపడి ఉంది. బ్లూంబర్గ్ ఇచ్చిన ఒక రిపోర్టు ప్రకారం రష్యా తన ఆర్థిక విధానంలో ఒక పెద్ద మార్పు తీసుకురాబోతోందట. అదేంటంటే మళ్లీ అమెరికా డాలర్తో వాణిజ్యానికి తిరిగి వస్తోందని సమాచారం. ఇప్పుడు ఈ పరిస్థితిని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి. అసలు ఇన్ని రోజులు బంగారం ధరలు ఎందుకు అంతలా పెరిగాయో చూడాలి. ఆ స్ట్రాటజీ పేరే డీ-డాలరైజేషన్. డీ-డాలరైజేషన్ ఈ పదం వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా విషయం చాలా సింపుల్. బ్రిక్స్ లాంటి దేశాలు ఇంటర్నేషనల్ ట్రేడ్ కోసం అమెరికా డాలర్కి బదులుగా బంగారం లాంటి వేరే ఆస్తులను వాడాలని నిర్ణయించుకున్నాయి. దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఒక్కటే: డాలర్ మీద ఆధారపడటాన్ని తగ్గించుకోవాలి. మరి ఈ డీ-డాలరైజేషన్ వల్ల బంగారం ధరలు ఎలా పెరిగాయి? ఈ 3 స్టెప్స్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్, బ్రిక్స్ దేశాలు డాలర్కి ఒక ఆల్టర్నేటివ్ కోసం వెతికాయి. నెక్స్ట్, వాళ్ల సెంట్రల్ బ్యాంకులు పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనడం మొదలుపెట్టాయి. దాని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ విపరీతంగా పెరిగిపోయి బంగారం ధరలు చుక్కలనంటాయి. అయితే కథలో అసలైన ట్విస్ట్ ఇక్కడే వచ్చింది. డీ-డాలరైజేషన్ వ్యూహానికి పూర్తి ఆపోజిట్గా రష్యా ఒక అడుగు వేసినట్లు కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ ఒక్క మూవ్తో మొత్తం ప్లాన్ తలకిందులయ్యే ప్రమాదముంది. ఈ స్లైడ్ చూస్తే పరిస్థితి ఎంత విచిత్రంగా ఉందో అర్థమవుతోంది. చూడండి, ఒకవైపు బ్రిక్స్ దేశాలన్నిటి ఉమ్మడి లక్ష్యం డాలర్ను పక్కన పెట్టడం, కానీ మరోవైపు రష్యా మాత్రం మళ్లీ డాలర్ ట్రేడింగ్కే వెళ్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. రెండూ ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకం. సరే, ఒకవేళ రష్యా నిజంగా ఈ నిర్ణయం తీసుకుంటే దానివల్ల ఒక చైన్ రియాక్షన్ ఎలా స్టార్ట్ అవ్వొచ్చో నిపుణులు వివరిస్తున్నారు. ఒక చిన్న పాలసీ మార్పు మార్కెట్ పతనానికి ఎలా దారితీయగలదో ఇప్పుడు చూద్దాం. మొదటి డొమినో ఎలా పడుతుందో ఓ ఎక్స్పర్ట్ మాటల్లోనే విందాం. పేస్ 360కి చెందిన అమిత్ గోయల్ ఏమంటున్నారంటే, రష్యా గనక వెనక్కి తగ్గితే దాన్ని చూసి మిగతా సెంట్రల్ బ్యాంకులు కూడా నమ్మకం కోల్పోయి వాళ్ల దగ్గరున్న బంగారాన్ని అమ్మడం మొదలుపెట్టొచ్చు. ఒక రకమైన పానిక్ సెల్లింగ్ అన్నమాట. మరి ఈ పానిక్ సెల్లింగ్ వల్ల మార్కెట్లో ఏం జరుగుతుంది? సెంట్రల్ బ్యాంకులు ఒక్కసారిగా అమ్మడం మొదలుపెడితే మార్కెట్ మొత్తం బంగారంతో నిండిపోతుంది. మొదట పేపర్ గోల్డ్లో అమ్మకాలు స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఫిజికల్ గోల్డ్ ధరలపై కూడా దాని ప్రభావం పడుతుంది. సింపుల్గా చెప్పాలంటే డిమాండ్ కంటే సప్లై ఎక్కువైపోయి ధరలు పడిపోతాయి. అయితే ఈ పతనమనేది స్ట్రెయిట్గా ఒకేసారి జరగదట. నిపుణులు దీన్ని వివరించడానికి డెడ్ క్యాట్ బౌన్స్ అనే ఒక ఇంట్రెస్టింగ్ పదాన్ని వాడుతున్నారు. దానర్థం ఏంటంటే ధరలు వేగంగా పడిపోతున్నప్పుడు మధ్య మధ్యలో టెంపరరీగా కొంచెం రికవర్ అయినట్లు కనిపిస్తాయి, కానీ అది నిజమైన పెరుగుదల కాదు. పతనం మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ టైమ్లైన్ మొత్తం కథను మనకు ఒక్కసారిగా చూపిస్తుంది. జనవరి 2026లో ₹177,900 దగ్గర పీక్. ఆ తర్వాత ఫిబ్రవరి నాటికి దాదాపు 13.5% పతనం. ఇక 2027 చివరికల్లా 90,000 కనిష్టానికి చేరొచ్చనేది అంచనా. ఈ ప్రయాణ మార్గం ఎలా ఉండబోతుందో ఇది మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో ముగింపు దశకు వచ్చాం. ఈ మొత్తం అంచనాకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన ఒక కీలకమైన విషయాన్ని ఇప్పుడు చర్చిద్దాం. సరే, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయం ఒకటుంది. అదేంటంటే ఈ మొత్తం అంచనా, అంటే బంగారం ధరలు పడిపోతాయని మనం మాట్లాడుకుంటున్నదంతా కేవలం ఒకే ఒక వార్తా నివేదిక మీద ఆధారపడి ఉంది. అంతేకాదు, ఆ నివేదిక ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. దీనికి తోడు మరో విషయం కూడా ఉంది. ఇంత పెద్ద ఆరోపణ వస్తే మాస్కో నుంచి ఇంతవరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. వాళ్లు దాన్ని ఖండించనూ లేదు. వాళ్ల ఈ మౌనం బంగారం కొనేవాళ్లలో మరింత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది. చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఈ జరుగుతున్న పరిణామాలు కేవలం బంగారం ధరలకే సంబంధించినవా, లేక ఇది ప్రపంచ ఆర్థిక వ్యూహంలోనే ఒక పెద్ద మార్పుకు సంకేతమా? అసలు ఈ డీ-డాలరైజేషన్ అనే కల నిజంగా ముగిసిపోతోందా? ఈ ప్రశ్నకు సమాధానం రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దిశను నిర్దేశించవచ్చు.